నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. పిల్లల భవిష్యత్తు కోసమే పోషకాహార కిట్ల పంపిణీ. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించండి. ప్రజలకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ హితవు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి, నీట మునిగిన పంట పొలాలు. వీఆర్ఏలకు పే స్కేల్ జీవో విడుదల చేయాలి. భైంసా డివిజన్ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేపట్టిన వీఆర్ఏ. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పోషకాహార కిట్లను అందజేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 11 నుండి 14 సంవత్సరాల లోపు వికలాంగులు, డ్రాప్ అవుట్ పిల్లలకు పోషకాహార కిట్లను ఆమె పంపిణీ చేశారు. రక్తహీనత ఉన్నవారికి పోషకాహారం ద్వారా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు. గర్భిణీలు అంగన్వాడీల సూచనల మేరకు మంచి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిఖిల, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ అశోక్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5వ రాష్ట్రీయ పోషణ్ మహా 2022 వారోత్సవాల పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా చేస్తున్నామని మీరు ఆలోచించండి. మీకు బాగా తెలుసు ఆ మార్పు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తున్నాం అనేది మీకు అందరికీ బాగా తెలుసు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం మొదటి అడుగు నుండి వేస్తున్న అడుగును మీరు బాగా గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా కింది స్థాయిలో వేస్తున్న అన్ని కార్యక్రమాలు మీకు అందరికీ బాగా తెలుసు అని కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో న్యూట్రిషన్ ఫుడ్ తినరు. ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా లేక, అందులో మహిళ అనేది ముందు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిన్నాకనే పిల్లలు, భార్య, భర్త, అత్త, మామ, పిల్లలు అందరు తిన్నాక మిగిలితే తగిలితే తింటారు, లేకపోతే లేదన్నట్టు వదిలేస్తూ ఉంటారు. ఇది మనం సమాజంలో అంతా చూస్తూ ఉన్నాం. లాస్ట్కు తక్కువ పడ్డ కూడా ఒక గ్లాస్ నీళ్ళు తాగి పడుకున్న మహిళలు చాలా మంది ఉంటారు. నిజంగా వాళ్ళ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటుంది. ఎంతసేపు వాళ్ళ కుటుంబం భర్త, పిల్లలు, అత్త, మామ ఇంతే చూస్తూ ఉంటారు తప్పిస్తే వాళ్ళ ఆరోగ్యం మీద ధ్యాస అనేది ఉండదు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి నిజంగానే అక్కడ అటెన్షన్ ఇవ్వాలి. కాబట్టి ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, ఏం కావాలో ఆ విధంగా చేయండి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా చేస్తున్న కార్యక్రమంలో ఈరోజు తీసుకున్న న్యూట్రిషన్ కిట్ ఏదైతే ఉందో, నాకైతే ఒకరోజు బాగా తెలుసు. ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పిలిచారు. మమ్మల్ని పిలిచేసరికి ఒక 8-9 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ లేడీస్ ఉన్నారు. మాతో పాటు వాళ్ళని భోజనం చేశారు ముఖ్యమంత్రి గారు. నేను అనుకున్నాను మామూలుగా పిలిచారేమో వీళ్ళందరినీ అని అనుకున్నాను. కానీ ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ లేడీసే. వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు వేరే స్టేట్లో ఎట్లా ఉంది. వాళ్ళందరినీ కూడా వేరే స్టేట్ కి పంపించారు ముఖ్యమంత్రి గారు. ఆ 8-9 మంది మహిళా ఐఏఎస్ ఆఫీసర్స్ సీనియర్. మళ్ళీ వాళ్ళందరూ పోయి వేరే స్టేట్స్లలో మనకన్నా బాగా ఇంకేమైనా చేస్తున్నారా, లేడీస్కి ఇంకేమైనా ఎక్కువ చేయాలన్నా, మన దగ్గర ఉన్న పిల్లలకి ఇంకేమైనా ఎక్కువ చేయాలని కమిటీ పంపించి వాళ్ళ నుండి రిపోర్ట్ తెప్పించుకొని ఏమేమి చేయొచ్చు అనేది చేసిన దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ న్యూట్రిషన్ కిట్ ఒకటి. దీంతో పాటు ఇప్పుడు పిల్లలకి ఏ విధంగా వీక్ ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలని ఇప్పుడు ఇస్తున్నామో, లేడీస్ దాంట్లో కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎవరైతే మహిళలు రక్తహీనతతో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక న్యూట్రిషన్ కిట్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలంటే మనకన్నా ఇంకా పక్కలు ఏమైనా బాగా చేస్తుందని తెలుసుకునే పెద్ద. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు. దస్తూరాబాద్ మండలంలోని 12 గ్రామాలలో ఆమె విస్తృతంగా పర్యటించారు. అనంతరము 800 మంది వృద్ధులకు ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారు. కరోనా సమయంలో ప్రతి వ్యక్తికి 15 కిలోల బియ్యాన్ని ప్రతి నెల ఉచితంగా పంపిణీ చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను నమ్మి ముఖ్యమంత్రి చేస్తున్న పనులను గుర్తించాలని ప్రజలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం ఓకే
పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి అక్కడనే 4 రోజులు ఉండి తర్వాత డ్యామ్ నీళ్లు కొంచెం తక్కువ అయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ డోర్లు తెరవై మనకు నీళ్లు రావు అనే సందర్భంలో ఎమ్మెల్యే గారు హైదరాబాద్ వెళ్ళి మరి అక్కడనే కూర్చొని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు ఇమ్మీడియట్ గా 25 తారీఖు వరకు నా కడెం డ్యామ్ ప్రాజెక్టు నాకు రిపేర్ కావాలంటే 25 కాదు ఇంకా ముందే రిపేర్ అయి మనకు నీళ్ళు వచ్చినాయి. 25 తారీఖు ఇచ్చి అనౌన్స్ చేసినా కానీ 17వ తారీఖు నాడే మనకు 19వ తారీఖు నాడే మనకు నీళ్ళు వచ్చినాయి. మరి మనం సటన మనం వాస్తవం మాట్లాడుకుందాం. ఇలా మనము అంటే మీరు అప్పుడు మంచిగా ఉంటారు, నేను చిన్నపిల్ల కానీ రైతులు మన గొండెగొండ రైతులు పారాలు పట్టుకుని అక్కడికి వెళ్ళి పోతా అంటే మనకు నీళ్లు అందలేదు. మన కెనాల్ విని ఎన్నో రోజులు పడిన పరిస్థితుంది. మరి ఈనాడు మనకు ఆ పరిస్థితి లేదు. మనం ఇంట్లో ఉన్నా కానీ నీళ్లు వస్తున్నాయి. మరి నీళ్లు వస్తున్నాయి, మనకు పంట పొలాలు పండుతున్నాయి. మనము ఇవాళ మనకు మంచి ధర వస్తుంది. మరి అమ్ముకొని మంచిగా మనం రైతులను కూడా పరిపిస్తున్నాం, మన పిల్లల్ని చదివిపిస్తున్నాం. మేడం మాకు ఇక్కడ పిల్లలు అయితే ఇంటికి 1-2 కంపల్సరీ మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గురుకుల పాఠశాలలో మరి ఈరోజు చదువుకుంటారు. చాలా మంచి చదువు చదువుతారు. ఎంటెక్ ఉన్నారు, బీటెక్ ఉన్నారు, మేడం డిగ్రీలు ఉన్నారు. అందరు ప్రభుత్వ పథకాలను మంచిగా వినియోగించుకొని చాలా అభివృద్ధిలోకి పోతున్నారు. మేడం చాలా సంతోషం. మేడం మీరు వచ్చినందుకు కూడా చాలా సంతోషం. వారు మాట్లాడవలసిందిగా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు ఎట్లున్నాయి, గ్రామాలు ఎట్లున్నాయి, మరి గతంలో ఎట్లుండే? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గ్రామాల శ్మశాన వాటిగా కానీ మీకు కొంతసేపు పోయి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక పార్క్ కానీ, పిల్లలకి ఆడుకోవడానికి ఒక స్టేడియం కానీ, మళ్ళీ ఇంటింటికి చెత్తబుట్టలు కానీ, ట్రాక్టర్ మీ దగ్గర రావడం కానీ, పిల్లలు పుడితే కేసీఆర్ కిట్ డబ్బులు ఇవ్వడం కానీ, పెళ్ళిళ్ళైతే కళ్యాణ లక్ష్మి ఇవ్వడం కానీ, అలాగే రైతు బంధు రైతు బీమా ఇవ్వడం కానీ, మళ్ళీ ఇంకో స్కీమ్ కూడా దళిత బంధు స్కీమ్, అది కూడా మీ ఊర్లో వచ్చి మీ ముందే ఆ లాటరీ తీసి మీకు దళిత బంధు స్కీమ్ కూడా నేనే తీసుకొచ్చిస్తాను. మరి ఈరోజు మీ ఊర్లో దాదాపు 500 పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి ఏదో లాభం పొందుతున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మరి 24 గంటల కరెంటు కానీ, చెరువు అడిగితే చెరువు, కాంట అడిగితే కాంట, మరి మీకు భూములు ఇవ్వడం కానీ ఈ గ్రామాల్లో జరిగినాయి. మరి మీరే ఎవరన్నా వచ్చి వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు గతంలో అధికారం వాళ్ళ చేతిలో ఉండే, వాళ్ళు ఏం చేశారు? ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలు ఎలా ఉన్నాయి? మనము ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని డెవలప్మెంట్ అయింది? ఏ ప్రభుత్వం అయినా మాటలే చెప్పుకుంటా పోయింది కానీ ఎవరైనా పని. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం వేంపాడు మధ్యలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ 6 మీటర్ల మేర గండిపడింది. దీంతో నీరు వృధాగా పోతుంది. గుండంకగూడెము, నరసింహులగూడెము గ్రామాల మీదుగా నీరు వెళ్లడంతో పంట పొలాలు మునిగిపోయాయి. నిడమనూరు మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంకులోకి నీళ్లు ప్రవేశించాయి. నేషనల్ హైవే 167పై భారీగా ట్రాఫిక్ సంభవించడంతో మిర్యాలగూడ నుండి దేవరకొండ వెళ్లే బస్సుల రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇక ఆ పైకి కూడా ఇక కూడా బందే. ఎవరు వచ్చి చెప్పిన చేయండి, ఆటగంట అవుతుంది తినేది చేసాలిగా చాలు. ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను విడుదల చేయాలని సంఘం నిర్మల్ జిల్లా కార్యదర్శి తాహిరుద్దీన్ డిమాండ్ చేశారు. వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 45వ రోజుకు చేరుకోవడంతో డివిజన్ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం బైంసా డివిజన్ అధ్యక్షుడు మూతన్న, బైంసా కుంటాల, మూతోల్, తానూర్, బాసర, లోకేశ్వరం మండల అధ్యక్షులు, బైంసా డివిజన్ వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న లేదా కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామ రెవెన్యూ సహాయకులకు 2017 మరియు 2020 మరియు 2022 3 పర్యాయాలు కూడా దీంట్లో 23,000 విఆర్ఏలు బడుగు బలహీన వర్గాలకు చెందినవారని చెప్పేసి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినవారని చెప్పేసి ఎక్కువ అంటే అనేక సంవత్సరాలుగా వారసత్వంగా ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందించారని చెప్పేసి పెద్ద మనసుతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి 23,000 మంది వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింపజేస్తానని, అదేవిధంగా అర్హత ఉన్నటువంటి వీఆర్ఏలందరికీ ప్రమోషన్స్ ఇస్తానని చెప్పేసి, మరియు 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి 3 సార్లు హామీలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి 5 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మరి అతిగతి లేకుండా జీవో రూపంలో రాకపోయేసరికి మరి 23,000 మంది వీఆర్ఏలు మరి అభద్రతా భావానికి గురి అయినారు. దాంతో రాష్ట్రంలోని వీఆర్ఏలందరూ కలిసి ఒక జేఏసీ ఏర్పడి 25 జూలై 2022 నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండల కేంద్రంలో నిరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుంది. నేడు 45 రోజులు కొనసాగుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోలేదు. మరియు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు గత 45 రోజుల నుండి వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించామని పెద్దపల్లి జిల్లా వీఆర్ఏ జేఏసీ చైర్మన్ బండారి వెంకటేష్, కో చైర్మన్ దేవయ్య తెలిపారు. రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రం నుండి ఓదెల, కాల్వ శ్రీరామ్, ముత్తారం, మంతని, రామగిరి, కమాన్పూర్ మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని 14 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, కామన్పూర్ మండల వీఆర్ఏలు పాల్గొన్నారు. కన్వీనర్ శ్రావణ్ గారికి, అలాగే అన్ని మండలాల అధ్యక్షులకు, కన్వీనర్లకు, ప్రధాన కార్యదర్శులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి మనం రాష్ట్ర జేఏసీ కార్యాచరణలో భాగంగా బైక్ ర్యాలీ ఇవ్వడం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటంటే, బైక్ ర్యాలీ అనేది మనం గ్రామాలలో కానీ మండల హెడ్ క్వార్టర్లలో కానీ అందరికీ ప్రజలకు కానీ ఉద్యోగ సంఘాలకు కానీ వాళ్ళందరికీ తెలవాలని వినూత్నమైన పద్ధతిలో వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించమని మనకు ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మనం గత 45 రోజుల నుంచి కూడా మనం సమ్మెలో ఉన్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆయన ఇచ్చిన డిమాండ్లే కాబట్టి ఆయన అసెంబ్లీ సాక్షిగానే మనకు 3 అంశాలు మనకు ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఫెస్టివల్ అయితే కానీ లేకపోతే
వారసులకు ఉద్యోగాలే కానీ. వికారాబాద్ జిల్లా బోమ్రాస్పేట మండలము బుర్హాన్పూర్ సమీపంలోని చిన్నవాగు ప్రాజెక్టు నుంచి వచ్చిన వరద ఉధృతికి బీట్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో బోమ్రాస్పేట నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల గుండా వరద నీరు ప్రవహిస్తుంది. అధికారులు తక్షణం స్పందించి రోడ్డు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా బీజరం ప్రాథమిక పాఠశాలలో గత వారం రోజులుగా మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందడం లేదు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంట ఏజెన్సీకి రావాల్సిన బకాయిలు పెండింగ్లో ఉండడంతో వంట కార్మికులు గత వారం రోజులుగా మధ్యాహ్న భోజనాన్ని బంద్ పెట్టారు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక విద్యార్థులు ప్రతిరోజు తమ ఇళ్ల నుండి భోజనం తెచ్చుకొని తింటున్నారు. నా పేరు కీర్తి. నేను విజయవాడ స్కూల్లో చదువుతున్నాను. ప్రాథమిక పాఠశాల. నేను 6th క్లాస్. మాకు మధ్యాహ్నం పూట బువ్వ పెట్టలేనందుకు ఇంటికా నుంచి క్యారేజీ కట్టుకుంటున్నాము. అందుకనే ఇంటికా నుంచి రావడానికి మాకు లేట్ అవుతుంది. అందుకనే స్కూల్కి లేట్ వస్తున్నాము. అన్నం అయితే లేదు. అందుకనే మాకు మా స్కూల్లో బువ్వ పెడితే బాగుంది. నా పేరు హిందూ. ప్రాథమిక పాఠశాల. నేను బుధవారం అది 5వ తరగతి చదువుతుందా. వారం రోజులు అవుతుంది. మాకు బువ్వ పెడతలేదు. ఇంటికాడ బువ్వ లేట్ అవుతుంది. రావడానికి కూడా లేట్ అవుతుంది. స్కూల్లో అన్నం పెడతలేరు. మాకు ఇంటికాడ లేట్ అవుతుంది. అధికారులు పెట్టండి. మాకు క్లాస్కి జరుగుతాయి. లేట్ అవుతుంది అన్నం వండటానికి. సూర్యాపేట జిల్లా చివెంల మండలం వస్రాం తండాలో తమ భూములలోకి సువెన్ ఫార్మా కంపెనీ నుంచి వెలువడిన రసాయనిక విష వ్యర్థాలతో అనేక అనర్థాలు జరుగుతున్నాయని గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ కాలువ నుండి వచ్చే కలుషిత నీటితో కాలువలో ఉండే జీవులు చనిపోతున్నాయని అన్నారు. దీనిపై ఫార్మా కంపెనీ ప్రతినిధులను సంప్రదించక తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారని వారు వాపోయారు. సూర్యాపేట చుట్టుపక్కల ఉన్న ఏకైక రసాయనిక ఫ్యాక్టరీ సువెన్ ఫార్మా నుండి తమకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. फेसबुक लाइव डाल रहा है। ఇక్కడ నుంచి మంట చేతులకు మంట ఈ ఎండి పట్టీలు చూడు ఎట్లా అయిపోయింది నల్లమైపోయింది ఆ పంట కోసి కూడా అమ్మ పాపం అసలు కళలకు మేము చూడాలంటే ఇలా కళలు జన్మ ఎట్టకుంటే అయిపోయినా మేము ఏం తిని వస్తాలి
హనుమకొండ జిల్లా పరకాల మండల కేంద్రంలోని శ్రీ వాసవి మాత దేవస్థానంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధ కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. शुद्धोदक स्नानं समर्पयामि मल्लिने नक्षत्रवे दण्डं पेट्टुकोनि मम वस्त्रादेकविधार्धक्षतां समर्पयामि కొంచెం పసుపు కుంకుమ వేయండి గంధద్వారాంతుర ఆదర్శాన్ని దృష్టాం కరిష్యే ఈశ్వరీం సర్వభూతానాం యోపక్వేష్యం గంధాంధారయామి. పెట్టండి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ వేయండి అక్షంతలు వేయండి పువ్వు వేయండి. గత 30 ఏళ్ల నుండి కాళ్ళు చేతులు నడుము పనిచేయక నానా అవస్థలు పడుతున్న తమ కుటుంబాన్ని ప్రభుత్వ సాయం అందించాలని వికారాబాద్ జిల్లా బంటారం మండలం బన్సాపూర్కు చెందిన బొగ్గుల రాములమ్మ అనే వృద్ధురాలు వేడుకుంటుంది. 3 దశాబ్దాలుగా భర్త బాగన్న తనను సాకడానికి నానా తంటాలు పడుతున్నాడని వాపోయింది. అధికారులు తమ పేదరికాన్ని గుర్తించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది. అతనితో కూడా ఒకసారి మాట్లాడిపిద్దాము. ఇందాక ఆమె భార్య మాట్లాడింది, ఇప్పుడు అన్న తాతతో కూడా ఒకసారి మాట్లాడి అడుగుదాం. ఎన్ని ఏళ్ళ సంది మీ భార్య కట్టాలి? 20-30 ఏళ్ళ. 20-30 ఏళ్ళు. అంటే ఏమైంది అట్లా? ఏమైందంటే ఇక దేవునికి ఎరక ఏమైంది, కాజేతులు పడిపోయింది. 20 ఏళ్ళ సంది 30 ఏళ్ళ సంది నేను సాగుకుంటూనే ఉన్నా. అంటే కాళ్ళు చేతులు ఒకటిసారి పడిపోయినాయి? ఒకటిసారి పోయింది. అంటే మీ కొడుకులు పుట్టిన మా కొడుకు ఉండగానే పోయింది. ఈ 6 రోజుల నుంచి మొత్తం నువ్వే సేవ అన్ని చేయడం? అన్నీ నేనే చేస్తున్నా. 30 ఏళ్ళ నేనే చేస్తున్నా. చూపించారా మీరు ఎక్కడన్నా దాని గురించి? మస్తు చూపించిన. హైదరాబాద్ దింపిన ఎక్కడి దింపిన ఆడ తక్కువ కాదన్నారా? మస్తు ఖర్చు పెట్టుకున్నాం అన్ని చేసినా కానీ మస్తు ఖర్చు పెట్టుకున్నా, మస్తు తిరిగినా, మస్తు బాగుకోట అయినాయి, అన్నీ అయినాయి. ఇక ఆమెకు శాత కదా అని నేనే చేస్తున్నా. ఇక మా కోడలు చేయదు, ఎవరు చేయరు. మీ కొడుకు లేడా? కొడుకు చచ్చిపోయాడు. మరి ఏమన్నా కూలిపోతారా? కూలికి ఎక్కడ పోయింది, నా కాలు చేతులు పోయింది, నడవనీకి రాదు. అంటే మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి మన పింఛన్ వస్తుంది? ఏం పింఛన్ వస్తుంది? 6,000 ఇస్తున్నాను, ముసలామెకి ఇస్తున్నాను, నాకైతే ఏనకి వచ్చారు. 2000 అంటే ఇక సరిపోతలేదు అనమాట. 2000 అంటే 2000 అయితే సరిపోకొచ్చింది.
అంటే మీకు హాస్పిటల్కి దానికి దీనికి అయ్యి జరంత సరిపోతాయి. హాస్పిటల్కే సరిపోకొచ్చినాయి. పేరేం పేరు? రామ్లమ్మ. ఇట్లా ఏమైంది నీకు ఇన్ని సంవత్సరాలు? ఇట్లా నాకు మస్తు దినాలే. ఎన్ని సంవత్సరాలు మినిమం అంటే? 30 ఏళ్ళు. 30 ఏళ్ళు. 30 ఏళ్ళ నుంచి ఇక నీకు నడవనికి రాదు, చెంబడుకోవనికి రాదు, ఒంటెలకు రాదు, వనికి రాదు. అన్ని నా మొగడి చదువుతున్నాడు. మీ కొడుకున్నాడా? కొడుకు చచ్చిపోయిండు. మాకు తిందామంటే గది లేదు, తాగదామంటే నీళ్ళు లేవు. ఏం చేయాలి చెప్పు? కూలికోడా తాత? కూలికోనికి చేత కాదు, అతను కూడా కడుపు నొప్పి. ఇల్లు అంటే గుడిసెలా? ఇట్లా గుడిసెలనే మళ్ళా. ఇట్లా 30 సంవత్సరాల సంది మీకు నడవనికి రాదు? 30 సంవత్సరాల సంది అట్లా తవసపడ్డా. 30 సంవత్సరాల నుంచి నీకు ఎవరు చేస్తారు ఇట్లా? నా మొగడు చేస్తుండా? ఏమన్నా పింఛన్ వస్తుందా? ఏంది 2000. ఎన్ని ఏళ్ళ సంది వస్తున్నా? 2000. 15 ఏళ్ళ. ముందు 200 రూపాయలు వస్తుండే, 200 పోయించండి 2000 వస్తున్నాయి. అంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ వచ్చింది 2000. కేసీఆర్ వచ్చించండి 2000 వస్తే అందులో ఇన్ని ఎర్రనందుకు అక్కడనే ఇన్ని తీసుకుంటారు. సరిపోతున్నాయా లేవా నీకు? సరిపోకొచ్చినాయి. సరిపోకని ఆకలి అని అడ్డమైన అడిగి తింటున్నాం. తాతకేమో శాతం అయితే కాలు చేతులు పడిపోయినాయి. పోటీ తీసుకోజరా. ఇక కాళ్ళు లేవు, చేతులు లేవు, కండ్లు లేవు. ఇక ఆకలి అయినప్పుడు ఏడిస్తే ఎవరన్నా బుక్కెలు వేస్తారు. మీ ఆయన పేరు ఏం పేరు? బాగప్ప. నీ కొడుకు చనిపోయిండు? నా కొడుకు చచ్చిపోయిండు. అంటే ఇంకేమన్నా కొంచెం? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిల్లల భవిష్యత్తు కోసమే పోషకాహార కిట్ల పంపిణీ. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించండి. ప్రజలకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ హితవు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి, నీట మునిగిన పంట పొలాలు. వీఆర్ఏలకు పే స్కేల్ జీవో విడుదల చేయాలి. భైంసా డివిజన్ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేపట్టిన వీఆర్ఏ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.